నమస్తే. నేను మీ హరిత. ఊహలు నిజమవుతాయా? మనం ఊహించింది నిజం కావాలంటే ఏం చేయాలి? దీనికి లా ఆఫ్ అట్రాక్షన్‌కి ఏంటి సంబంధం? తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియెంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే. నమస్కారం అండి హరిత గారు. ఊహించిన ప్రతి ఒక్కటి నిజమవుతే ఎంత బావుంటుంది. అసలు ఊహలు నిజమవుతాయా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. ఊహించిన ఊహలు నిజమవుతాయి. బట్ ఎప్పుడు ఊహించాలి? ఎలా ఊహించాలో తెలుసుకొని ఉండాలండి. అయితే దానికంటే ముందుగా మనం ఒకటి డిస్కస్ చేద్దామండి. సెలబ్రిటీస్ కూడా మీకు తెలుసో తెలీదో ఈ మధ్యలో ఎక్కువ మంది సెలబ్రిటీస్ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో లేదా ఒక సిట్యుయేషన్‌లో నేను చూడడం జరిగింది. ఒక ఫంక్షన్‌కి వెళ్లారండి. ఒక మన సెలబ్రిటీ 'రామ్ చరణ్' గారు. అయితే వారు చాలా క్లారిటీగా ఓకే. వారు ఊహించడం అంటే లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడడం జరిగింది. అది ఎలాగో నేను చెప్పడం కంటే వారి మాటల్లోనే విందామండి హరిత గారు. ఒక లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. మనం ఏమి ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది. మనం ప్రేమిస్తే ప్రేమే వస్తుంది, డబ్బు ఇస్తే డబ్బు వస్తుంది. ఒకరికి భోజనం పెడితే తిరిగి మీకు ఏ లోటు లేకుండా ఉండే ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అది. ఏది ఇస్తే అది తిరిగి మనకు వస్తుంది అని రామ్ చరణ్ యెస్. గారు అవునండి. చెప్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ గివింగ్ అండి. అయితే ఇక్కడ మనం ఏమిస్తామంటే, మన జీవితంలో మనకేదైతే కావాలని మనం కోరుకుంటామో, ఆల్రెడీ జరిగినటువంటి ఆలోచన మనం పంపుతాం. అలా పంపినప్పుడు ఏమవుద్దంటే, అది వస్తుంది మనకు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుందండి హరిత గారు. ఒకటి మన మనసులో, రెండోది బయట. మన మనసు సృష్టించబడంది ఏది గూడా బయటికి రాదు. అందుకని మనం ఇక్కడ ఈ స్టూడియోలో ఇక్కడ కూర్చుందామని మనం ముందుగానే డిస్కస్ చేసాం గదా! అంటే ఒక ప్లేస్ గూడా మన ఆలోచన మార్చింది. యెస్ కూర్చుందామని. ఇప్పుడు కూర్చోగలిగాం. ఎక్కడ పాసిబిలిటీ అయిందండి? మన మనసులో. ఈ స్టూడియోలో నేను ముందుగానే ఊహించుకున్నాను. ఈ స్టూడియోలో ఈరోజు నేను ఇక్కడ ఈ పొజిషన్‌లో కూర్చుంటాను అని నేను ముందుగా నా మనసులో చూసాను. ఇక్కడ నేనున్నాను. సో, ఏంటంటే చూడండి ఎలా జరిగిందంటే ప్రతీదీ 2 సార్లు సృష్టించబడతాని నేనంటాను. ఒకటి మన మనసులో. అదే విధంగా డబ్బులు సంపాదించాలనుకుంటే గూడా ముందుగా తను ఉన్నట్టుగా భావించాలి. ఇక్కడ 'రామ్ చరణ్' గారు ఏం మాట్లాడారు? మనం ఏదిస్తే అది తిరిగి పొందుతాం భోజనం అన్నారు. పెడితే భోజనం భోజనం వస్తుంది. వస్తుంది. ఏదిస్తే అది తిరిగి వస్తుంది. రెస్పెక్ట్ ఇస్తే ఏంటండి? రెస్పెక్ట్ రెస్పెక్ట్ తిరిగి వస్తుంది. వస్తుంది. అవును. అదే విధంగా భోజనం పెడితే చూడండి, పరమాత్మ ఏంటంటే ఏదైతే మనం ఇస్తామో మళ్ళీ మనకిస్తాడు మేడం. అందుకోసం మనకి లా ఆఫ్ అట్రాక్షన్ మనమే కాదండి. అందరూ సెలబ్రిటీస్ గూడా ఎస్పెషల్లీ 'షారుఖ్ ఖాన్' అండి. అసలు 'షారుఖ్ ఖాన్' చిన్నప్పుడు మీరు చూసే ఉంటారు. అతను ఎలా ఒక స్ట్రీట్‌లో పడుకునేవాడండి. రాత్రి పూట నిజంగా పడుకోవడానికి గూడా లేనట్టు ఒక రూమ్ గూడా షెల్టర్ లేదండి. షెల్టర్ లేనటువంటి స్థాయి నుంచి ఎంతో మందికి షెల్టర్ ఇచ్చే స్థాయికి వెళ్ళాడు 'షారుఖ్ ఖాన్.' బాలీవుడ్ బాద్‌షా అయ్యాడు. బట్ ఎలా దాని సీక్రెట్ ఏంటో తెలుసా? లా ఆఫ్ అట్రాక్షన్. ఒక ఇంటర్వ్యూలో తను అంటాడు. నేను ముందు నా ప్రతి సక్సెస్ వెనక ఒకటుంటుంది. అదేంటో తెలుసా? గ్రేట్ విజులేషన్ అంటాడు. అంటే ఊహాత్మక శక్తి. మీరు ఇందాక అన్నారు చూసారా? ఊహిస్తే మరి నిజమవుతాయంటే యెస్ నిజమైన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ 'రామ్ చరణ్' గారు కావచ్చు, లేకపోతే 'షారుఖ్ ఖాన్' గారు కావచ్చు, ఎంతో మంది సెలబ్రిటీసు వారు ఏదైతే కావాలని కోరుకున్నారో అంతకు ముందే వారు ఊహించడం స్టార్ట్ చేశారు. ప్రతిరోజు 'షారుఖ్ ఖాన్' ఏం చేసేవాడో తెలుసా? గొప్పగా అవార్డ్ తీసుకున్నట్టుగా ఊహించేవాడు. ఇప్పుడు బాలీవుడ్ బాద్‌షా ఎవరండి? షారుఖ్. 'షారుఖ్ ఖాన్.' హ్మ్. చూడండి ఎన్నో సినిమా హిట్లు కొట్టాడు. ఎలా పాసిబిలిటీ అయిందని చెప్పండి? ఊహించడం. ఇక్కడ గూడా అంటే నేను ఒకటే చెప్తానండి. ఒకవేళ స్టూడెంట్ గనుక ఎగ్జామ్ ఫెయిల్ అవుతే మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదండి. గ్రేట్ విజులేషన్ నేను ఆల్రెడీ సక్సెస్ అయినట్టుగా మీరు ఊహించుకోండి. ఒక బిజినెస్ పర్సన్ ఫెయిల్ అవుతున్నాడు. సక్సెస్ అయినట్టుగా ఊహించుకోమని చెప్తాను. కొంతమంది నన్నేమడుగుతారు సార్, సార్ నాకు ఊహించుకోవడం రావట్లేదంటారు. అందుకోసమే ఎలా ఊహించుకోవాలో నేర్పడం కోసం మనం ప్రాక్టికల్ క్లాసెస్ కనెక్ట్ చేస్తున్నామండి హరిత. ఏంటండి? ఎవరైతే ఊహించుకోవడం ఎలానో క్లారిటీగా తెలుసుకోవాలనుకుంటే మేము ప్రాక్టికల్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. అంటే ఎవ్రీడే మార్నింగ్ 6:30-7:30 ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఎలా ఊహించుకోవాలి, వాళ్ళు అనుకున్న దాన్ని ఎలా సక్సెస్ అవ్వాలో నేర్పిస్తాం. సో, దాని ద్వారా వారు కంపల్సరీ నేను చెప్తున్నా 100% గ్యారంటీ 100% ఇస్తానండి. వారు ప్రతిరోజు వచ్చి క్లారిటీగా ఊహించుకోండి. మీ జీవితంలో ఏదైతే కావాలని కోరుకుంటారో దాన్ని 100% సాధిస్తారండి. అంటే మీ క్లాసెస్‌కి అటెండ్ అయిన వాళ్ళు, హ్మ్. వాళ్ళు కోరుకున్నది వాళ్ళు సాధించిన సందర్భాలు ఉన్నాయా? ఎన్ అలా ఎవరైనా ఉన్నారా? యెస్. అది నేను చెప్పడం కంటే మా పార్టిసిపేషన్స్ యొక్క ఫీడ్‌బ్యాక్స్ వినండి. చాలా థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్స్ వచ్చాయి సార్ మాకు. స్టార్ట్ చేసిన ఫస్ట్‌లోనే నేను ఒక 6 మంత్స్ నుండి ఎదురు చూస్తున్న పెండింగ్ బిల్స్ 2
వచ్చాయి సార్. 2,24,000 ఒకటి, 1,05,500 ఒకటి సార్. ఈ క్లాసు నిజంగా జాయిన్ అయ్యారంటే వాళ్ళ అదృష్టం, గత జన్మ పుణ్య ఫలం ఉంటే తప్ప జాయిన్ అవ్వలేరు. చాలా ప్రయత్నం వచ్చింది నిజంగా. మేము ఇచ్చేది చాలా 10 పైసలు 5 పైసలతో లెక్క. మీరు ఇచ్చే నాలెడ్జ్ ఒక క్వశ్చన్ ఆన్సర్కే మేము 1,00,00,000 రూపాయలు ఇవ్వాలి చెప్పాలంటే. అత్యల్పమైన మనీ పే చేస్తున్నాం మేము సార్. నిజం నాకు చెప్పాలి. కావాల్సింది మనీ కాదు మేడం. ఓకే, మీ టైం. ఓకే, మీ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం. మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నా సార్. మా కోడలికి జాబ్ వచ్చింది సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. చూసారు కదండి ఫీడ్బ్యాక్స్ ఎలా ఉన్నాయి, చూసారు కదా. సో ఎంతో మంది అండి అడ్వకేట్ కావాలనుకున్నారు, అడ్వకేట్ అయ్యారు. అదేవిధంగా హెల్త్లో హీలింగ్ హెల్త్ అయ్యారు. సో ఇల్లు ఎప్పటి నుంచో మనీ స్టక్ అవుతున్నారు, మనీని సాధించుకున్నారు. కొంతమందికి అన్ని వారి జీవితంలో ఏది కావాలనుకున్నా కూడా దాన్ని సాధించడం జరిగిందండి హరిత గారు. అంటే ఒక ఏం అనుకుంటాం, అది ఫుల్ఫిల్ చేసుకోలేక ఏదో ఇష్యూస్ వల్ల మధ్యలో దాన్ని బ్రేక్ చేస్తాము. ఒకే దాని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలంటే ఏం చేయాలి? ఎస్, అందుకోసమే ఫస్ట్ నేను ఏం చెప్తానంటే మేడం, లా ఆఫ్ అట్రాక్షన్ కదా సబ్జెక్ట్ ఇవ్వడానికంటే ముందుగా మనసుకు ట్రైనింగ్ ఇస్తా. అంటే దీన్నే మైండ్ పవర్ అని అంటారు. చూడండి, ఒక ఎగ్జామ్స్ వచ్చాయండి, స్టూడెంట్కి క్రికెట్ మ్యాచ్ అంటే ఇంట్రెస్ట్, రేపు ఎగ్జామినేషన్. సో క్రికెట్ కని చూస్తే ఎగ్జామ్ కోల్పోతాడు. ఇప్పుడు తన లక్ష్యం ఏంది? ఓన్లీ ఫోకస్ ఆన్ ఎగ్జామ్ పై ఉంచాలి. బట్ ఉంచనిస్తుందా మనసు? లాగేస్తుంది. బట్ అటువంటి మనసును లాగేసే మనసు నుంచి తీసుకురావాలి అంటే రోజు కూడా ఒక ట్రైనింగ్ అనేది అవసరం. అందుకోసం మనం ప్రాక్టీస్ క్లాసెస్లో మైండ్కి పవర్ పెంచే టెక్నిక్స్ నేర్పిస్తాం. ఆ టెక్నిక్స్ వల్ల ఏమవుతారంటే వీళ్ళు మైండ్కి పవర్ ఇచ్చి, అంటే మైండ్కి శక్తిని ఇచ్చుకొని తద్వారా వారి లక్ష్యాలు, అంటే ఇక్కడ చూడండి స్టూడెంట్ అని ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఎవరైనా సరే, స్టూడెంటే కావచ్చు, మీరు బిజినెస్ కావచ్చు, హోమ్ మేకర్ కావచ్చు, మీరు సెలబ్రిటీ కావచ్చు, లేకపోతే పొలిటీషియనే కావచ్చు, లేదా ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు అండి మీది. బట్ మీ లైఫ్లో సక్సెస్ కావాలని మీరు అనుకుంటే మాత్రం హెల్ప్ చేయడానికి ఐఎమ్ రెడీ. సో ఎంతో మందికి ఇప్పటివరకు హెల్ప్ చేయడం జరిగిందండి. మోర్ దెన్ 20,000 పీపుల్స్కి మేము హెల్ప్ చేయడం జరిగింది. హైయెస్ట్ బ్యాచెస్ ఇండియాలో, నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, ఇండియా అండ్ దిస్ వరల్డ్ అని కూడా చెప్పొచ్చు. ఎక్కువ బ్యాచెస్ కనెక్ట్ చేయడం, అది కూడా లైవ్ క్లాసెస్ ఈచ్ అండ్ ఎవ్రీ డే మేము మాత్రం ఇవ్వగలుగుతున్నాం. సో చాలా హ్యాపీ అండి, ఎంతో మందికి సబ్జెక్ట్ రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా? ఎస్, ఎలాంటి ఇష్యూస్ అయినా సరే, హెల్త్ అయినా కావచ్చు, లేదా మనీ అయినా కావచ్చు, రిలేషన్షిప్ అయినా కావచ్చు, కెరీర్ అయినా కావచ్చు, ఏ ఇష్యూకైనా కూడా సొల్యూషన్ ఇస్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. ఎన్ని రోజుల పాటు మీ క్లాసెస్ వినాల్సి ఉంటుంది? ఎస్, దీనికోసం ఏంటంటే ఈ సబ్జెక్టు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఎవ్రీ వీకెండ్ అండి, ప్రతి వారం కూడా ఒక ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తున్నాం. ఈ వెబినార్ కండక్ట్ అయిన తర్వాత ఒకవేళ నేను ఇచ్చిన డెమో ఇస్తాను ఫస్ట్. ఎందుకంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి రండి నేను డబ్బులు తీసుకుంటాను చెప్పను. ఫస్ట్ డెమో వినండి. మీకు నచ్చిందా జాయిన్ అవ్వండి, నచ్చలేదా జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. అంటే డెమో ఎన్నాళ్ళ పాటు ఉంటుంది? ఎస్, ప్రతి వీక్ మేము డెమో ఇస్తున్నాం మేడం. మ్మ్. సో ఎవ్రీ వీక్ ఒక డెమో క్లాస్ అనేది ఉంటుంది. ఆ డెమో క్లాస్ నచ్చిన తర్వాత వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే 6 days నాతో పాటు జర్నీ చేస్తారు. ఆ 6 days క్లాస్లో నా స్టైల్ కానీ, లేదా నేను చెప్పే విధానం కానీ ఓకే మీకు మంచిగా అనిపించినట్టయితే నెక్స్ట్ మీరు కంటిన్యూ అవ్వచ్చు. సో అలాంటి ఆప్షన్ కూడా మన దగ్గర ఉంది. ఎవరైనా అటెండ్ ఎవరైనా అవ్వచ్చు, ఏజ్ తో సంబంధం ఏజ్తో లేదు. సంబంధం లేదు. 8 years నుంచి మొదలుకొని 80 సంవత్సరాల వరకు ఉన్న ఏ పర్సన్ అయినా కూడా అటెండ్ అవ్వచ్చు. అండ్ నేను ఒకటి గ్యారంటీ ఇస్తున్నాను, మీరు వచ్చిన తర్వాత కనుక మీకు ఎలాంటి మార్పు అయితే రాకుంటే మొత్తం నేను మళ్ళీ నెక్స్ట్ సెషన్లో మేము జాయిన్ చేస్తాను. అంటే ఒకటే నేను చెప్పేది ఒకటే, వాళ్ళకు మార్పు రావాలి మేడం. వాళ్ళ జీవితంలో మార్పు అనేది ఏంటిదంటే లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ వచ్చే విధంగా మేము ట్రైన్ చేస్తాం. ఎవ్రీడే మార్నింగ్ పాజిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల వాళ్ళు రోజంతా ఎలా ఉంటారండి? రోజంతా ఎనర్జెటిక్గా ఉంటారు. సో వీటి కోసమే మేము ఎవ్రీ వీక్ కూడా క్లాస్ కనెక్ట్ చేస్తున్నాం. ఎవరికైతే క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉందో, డెమో క్లాస్ ఇంట్రెస్ట్ జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉందండి. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో ప్రాక్టీస్కి అటెండ్ అవ్వచ్చండి హరిత గారు. ఎవరిలోనైనా మార్పు తీసుకొచ్చే శక్తి మ్మ్. లా ఆఫ్ అట్రాక్షన్ కు ఉందని Yes, చెప్తున్నారు. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.